మణి రప్ప హోయ్ రప్ప చక్క 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 రథములు తెమ్మని రప్ప హోయ్ రప్ప రిక్కు 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 మిని రమణి సుగుణమణి రప్ప హోయ్ రప్ప చక్క 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 రథములు తెమ్మని రప్ప హోయ్ రప్ప ఇలాంటి కృష్ణుని సరళి రమ్మని తయారుగున్నది పాదక అలాంటి ముచ్చట మరలకి చట రెడీగా ఉంది పాదక రమణి సగుణమణి రప్ప హోయ్ రప్ప చక్క 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 రథములు తెమ్మని రప్ప హోయ్ రప్ప పుత్తడి బొమ్మ పుట్ట మీద సిగ్గుముఖ పెట్టిపోయమ్మ పుత్తడి బొమ్మ పుట్ట మీద సిగ్గుముఖ పెట్టిపోయమ్మ బిరియని ఒక్కరా ముట్టే తగలని ఒక్కరా మెరిసే ఈ సిరి నీతిరా వరమే అనుకో సోదరా అందమైన కుందనాల కరుణ నీ అంట చేరుకున్నది కదరా కన్నా పొద్దుకైన ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు అందరం ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. ఓకే, ఫస్ట్ దీనికన్నా ముందు ఒక్కసారి నేను అందరు బాయ్స్ అందరు ఇక్కడ ప్లీజ్ ఒకసారి రాధిక ఇక్కడ రారా. రాధిక సుజాత, రాధిక సుజాత, రాధిక సుజాత. ఒక్క నిమిషం మోహన్ లాల్ ఒకసారి రావా. మోహన్ లాల్, హరి, సతీ ఒకసారి ఇటు రండి. సతీ, రామచందర్ ఒక్కసారి. విష్ణు, మోహన్, రామకృష్ణ, సతీ. ఇక్కడ గ్యాదర్ అయినామంటే కారణం ఫస్ట్ రాధిక, సుజాత. ఫస్ట్ సుజాత టచ్ లోకి వచ్చింది. సుజాతతో తర్వాత రాధిక నెంబర్ వచ్చింది. రాధికతో సరిత నెంబర్ వచ్చింది. మీరందరూ ఈరోజు గెలవడానికి కారణం వీళ్ళు ముగ్గురే. ఈ ముగ్గురు నుంచి మీరందరూ కలిసి మీతో పాటు మేమందరం కలిసాం ఈరోజు. అని నిజంగా చాలా చాలా థ్యాంక్స్ మీకు. ఇంత ఈరోజు ఇంత సందడిగా మన అందరం ఉంటున్నామంటే కారణం మీరే. నిజంగా రియల్లీ గ్రేట్. 2.5 months నుంచి మిమ్మల్ని అందరం దొరకబట్టడానికి వీళ్ళు ట్రై చేశారు. తర్వాత వన్ బై వన్ అందరి వచ్చేసారు. రియల్లీ థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి మోహన్ లాల్, హరి. ఫస్ట్ మోహన్ లాల్ నిజంగా గ్రేట్. అందరితో ఫోన్ లో మాట్లాడి అందరినీ కనెక్షన్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరితో డిస్కషన్ పెట్టి తీసుకొచ్చాడు మోహన్. హరి, శ్రీహరి, రామకృష్ణ, విష్ణు, కవిత. ఇప్పుడు మీరు పిలవాలి వాళ్ళందరినీ. మైక్ మీరు పిలవాలి. అది సారీ, నిజంగా వీళ్ళ ఫొటోస్ పెట్టినా కానీ మిస్ అయిపోయినాయి ఇందాక. నాకే చాలా ఫీల్ అవుతున్నా. కవిత,
ఇప్పుడు మీరు మాట్లాడాలి, అది నేను ఇప్పుడు జరిగింది చెప్పినా మీరు కవిత రావే. మోహన్ లాల్, శ్రీహరి, రామకృష్ణ, రవిచంద్రులు, వెంకటస్వామి, మా బజ్జిగాడు విజయ్ అండ్ సత్తిగాడు, ప్రవీణ్ గాడు, ప్రవీణ్ ఎక్కడున్నాడు, ప్రవీణ్, విష్ణుగాడు, వీళ్ళందరూ రెగ్యులర్ గా టచ్ లో ఉండి ఇక మా వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి అందరితో మాట్లాడి తీసుకురావడానికి 2.5-3 months పట్టింది. ఒకసారి మామూలుగా మనకు నియర్లీ 10th అయిపోయి చాలా రోజులు అయింది. ఏదైనా లైఫ్ లో ఫస్ట్ 20 years బాగా గుర్తుంటాయి. ఆ 20 years లోనే మన స్కూల్ లైఫ్ అయిపోయింది కాబట్టి ఒకసారి అందరం కలిస్తే మంచిగా ఉంటుందని అనిపించింది. కెవిన్ ఫస్ట్ ఆ థాట్ తీసుకొచ్చిండు, మనం అందరం ఒకసారి కలవాలి, నేను ముందుండి అందరినీ నువ్వు అందరినీ కోఆర్డినేట్ చేయి, ప్రోగ్రామ్ ఎట్లా చేయాలో నేను చూసుకుంటా అని చెప్పిండు. అంటే ఫస్ట్ కొంచెం కష్టంగానే అనిపించింది, ఎందుకంటే ఇంతమందిని కోఆర్డినేట్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. అయితే ఫస్ట్ నేను మెల్లమెల్ల ఒకరి నుంచి కోఆర్డినేట్ చేసుకుంటా ఒక 60 members వరకు కోఆర్డినేషన్ అయిపోయింది. కానీ గర్ల్స్ వస్తున్నారు కోఆర్డినేషన్ 40 members అంటే ఇది మాకంటే తోపు అనుకున్నాను. మేము 50-60 మంది మొగోళ్ళని కోఆర్డినేషన్ చేయడానికి మాకు 1.5 నెలలు పట్టింది. మనోడు 40 days లా 40 members ని కోఆర్డినేట్ చేసిందంటే మనం వేస్ట్ ఈడే తోపు అనుకున్నది. కానీ ఫుల్ హ్యాపీ అనిపించింది. 96 members ఒక్క స్టేజ్ పైన ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేయడం అనేది లైఫ్ లా మర్చిపోను. ఫస్ట్ కెవిన్ కి నేను మళ్ళీ హై రిస్క్ అనేది ఆయనదే, థాట్ అనేది ఆయనదే, ఆలోచన రావడం గ్రేట్, మాదేమో మేము జస్ట్ కోఆర్డినేషన్ చేయడం ఒక్కటే. మా మేము ప్రోగ్రామ్ మనీ కలెక్షన్ కోఆర్డినేషన్ ఇది స్మాల్ థింగ్. ఇంత పెద్ద సెట్టింగ్, ఇంత మందిని కోఆర్డినేషన్ చేయడం, అమ్మాయిలందరినీ మన క్లాస్ అమ్మాయిలందరినీ గ్యాదర్ చేయడం, వాళ్ళందరినీ ఒప్పేయడం, అది కూడా రిసార్ట్ కి ఒప్పేయడం అనేది గ్రేట్. అనేది స్కూల్ కి ఇవ్వడానికి ఒప్పిస్తాడు, రిసార్ట్ కి ఒప్పించడం గ్రేట్. అది అందుకే నేను ఫస్ట్ కెవిన్ కి అందరినీ కలిపినందుకు సో హ్యాపీ, అందరు కలిసినందుకు సో హ్యాపీ. ఇది లైఫ్ లాంగ్ గుర్తుంటుందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ సంక్రాంతి. ఓకే, ఎవ్వరు రారు, కానీ మేమైతే అనుకుంటున్నాం మంచిగా ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేస్తాం, ఫ్యామిలీ లాగా చూసుకున్నాం అని మేము అనుకుంటున్నాం. మీకు కూడా అనిపిస్తుందని అయినా డైరీ వేసి వచ్చినాం, అందరం ఇంత హ్యాపీగా స్పెండ్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు 10 years కి కావాల్సిన ఎనర్జీ వచ్చిందని నేను అనుకుంటాను. పార్టీస్ లో ఉన్నాం, 50+ లో కూడా ఇట్లానే ఉంటాం. ఇవాళ ఇంకా ఇట్లాంటి పార్టీస్ ఫుల్ చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం, హెల్ప్ చేద్దాం అందరికి, ఎంజాయ్. స్కూల్లో ఎప్పుడు చేస్తారు? మార్నింగ్ బస్ కడిగి రాగానే వాయిస్ చూడగానే వీళ్ళైతే మన క్లాస్ అయినా అసలు ఒక్కరం కూడా బస్ ఎక్కాలంటే భయమే తెలుసా. అసలు వీళ్ళు మన క్లాస్ అయినా, వీళ్ళని చూస్తే మనం గుర్తుపడతారా అని అన్నంత ఫీలింగ్ లో ఉండే. కానీ ఇక్కడికి వచ్చినాకైతే చాలా హ్యాపీగా ఒకరినొకరు పరిచయం చేసుకొని ఈ మూమెంట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. చాలా సంతోషం మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసిన వాళ్ళకి. మరి మేము పిలవగానే కూడా వచ్చినందుకు మీకు థ్యాంక్స్. చాలా మంచిగా చూసుకున్నారు మమ్మల్ని, అన్ని విషయాలలో కూడా చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ అందరికీ.
లాస్ట్ వర్డ్స్ ఈ ప్రోగ్రామ్ డాన్స్ సక్సెస్ చేసినందుకు అందరికీ కంగ్రాచులేషన్స్. ఎస్పెషల్లీ కేవన్ మాస్టర్, విజయ్, రవిచందర్, శ్రీహరి కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని చేసింది. అట్లనే లేడీస్ వాళ్ళు రాధిక కొంతమంది ఉన్నారు. అందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటాం. బాగా ఇప్పుడు మనం ఎంజాయ్ చేసిన, ఇప్పుడు మనం స్పెండ్ చేసిన 1 year 10th క్లాస్ ఏదైతే ఉన్నదో మనం చదువుకున్న ఎస్ఎస్సీలో ఆ 365 days ఒక ఎత్తు, ఈ రోజు మనం ఎంజాయ్ చేసిన ఎంజాయ్ ఒక ఎత్తు. ఎందుకంటే ఏ రోజు కూడా మనం ఈ రేంజ్ ఎంజాయ్ చేయలేదు. చాలా అంటే స్కూల్ డేస్ కానీ టీచర్స్ డేస్ కానీ ఎంజాయ్ చేసినాం, కానీ ఎక్కడో ఉండేది నేను ఎక్కడో మాట్లాడుకోవాలి. అట్లాంటిది ఒక స్టేజ్ మీదకి వచ్చి అందరం కలిసి డ్యాన్స్ చేయడం అంటే అది నాట్ ఇంపాసిబుల్. మీ అందరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాల్యుబుల్ టైం తీసుకొని హాలిడే రోజు ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా ఇక్కడికి వచ్చి మాతో స్పెండ్ చేసినట్టు మీకు అందరికి చాలా థ్యాంక్ యూ. ఎక్కడైతే చెప్పండి. మోహన్ లాల్ వీళ్ళ పెళ్లిలో మళ్ళీ అందరం పెట్టారు. సంతోషంగా హ్యాపీగా బాగా నువ్వు అంత లాభ సరదాగా ఇస్త్రీ చేసినట్టు ఉండే నువ్వు. నేను అసలు గుర్తుపట్టలేదు. మోహన్ లాల్ అంటే గుర్తుపట్టకుండా అయిపోయింది. ఏంటి సన్నగా ఉండాలి కదా, బక్క సన్నగా పొడుగు ఉండాలి కదా, ఇట్లున్నట్టు మళ్ళీ గ్యాదర్ అయ్యాం. ఇద్దరు కలిసి ఒకటే దగ్గర వేసుకున్నాం. ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర మీకోసం మంచి అమ్మాయిలు చూపించవచ్చు. ఏదైనా మనం మంచి జీవితంలో అన్ని ఎక్స్పీరియన్స్ అయినాక పెళ్లి చేసుకుంటాను. మేము అన్ని దెబ్బలు తిని ఇక్కడికి వచ్చినాం. మీరు అన్ని ఎక్స్పీరియన్స్ అయినాక పెళ్లి చేసుకుంటారు కదా. పిల్లలు ఏమున్నది, పుడతారు పెరుగుతారు కదా. పిల్లలు ఏమున్నది కావాలని. ఎవరున్నా ఎవరు లేకపోయినా వాటి పుట్టు రాగని పెరుగు రాగని మాట్లాడి ఇంతవరకు ఎప్పుడు లేదు. ఇంత ఫ్రీగా మాట్లాడతా నాకు ఇప్పుడే తెలిసింది. స్కూల్లో ఎప్పుడైనా ఇట్లా సైలెంట్ గా ఉండేదాన్ని కదా. మా అన్నయ్య అంటే ఫుల్ భయం. నేను ఇప్పుడు కూడా చెప్పినాక ఇంత లేట్ అవుతుందే మా అన్నయ్య అని అంటాడు కావచ్చు అని. వీళ్ళు అనేటోళ్ళు ప్రపంచంలో ఎవరికి లేడా అని అన్నానికి ఒక్కదానికే ఉన్నాడా, ప్రతిదానికి వణుకుతూ అనేటోళ్ళు. ఇప్పుడు చెప్పినా కదా డేర్ వచ్చింది ఎక్స్పీరియన్స్ తర్వాత. కానీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ అందరికి కూడా థ్యాంక్ యూ ఆల్. అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరిని పేరు పెట్టి ఇవ్వలేము. మా క్లాస్మేట్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా ఇంట్రెస్ట్ ఎవరైనా మిస్ అయితే ఏదన్నా మా విషయం అంటే సారీ. ఎక్కడ ఇబ్బంది అనిపిస్తుంది మర్చిపోయినా చెప్పా చెప్పరా ఏం చెప్పరా మిమ్మల్ని క్షేమంగా పంపించడం పెద్ద రాత్రి 3 గంటల దాకా స్విమ్మింగ్ ఫుల్ అయిందా? మీరు వస్తున్నారని మీరు స్మైల్ ఉండాలి అందరూ. స్మైల్ రెడీ స్మైల్ ఇవ్వాలి.
నవ్వండి లాస్ట్ ఫోటో ఇది రెడీ స్మైల్ రెడీ సాంగ్ ఓకే రైట్ ఇదంతా తీసుకోండి. అందరు తీసుకోండి మరి పాటవదా మనసున సందడి మొదలవదా ఒక స్నేహం తోడైతే సా సారి గారి సారి శ్రీ గమ గరి సా గామ పాప నామా హరివిల్లుకి రంగుల్లా చిరుగాలికి ఎల్లరిరా సెలయేటికి సవడిలా ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం యహ దోస్తీ ఇది స్నేహం దిస్ ఇస్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఆ దైవం రాడే ప్రతిదానికి కనుకే లోకం ప్రతివైపుకి పంపించాడే మన మంచికి వరంలాగా ఈ స్నేహమే అలా ఆ గుండెకి చప్పుడులా తను పాపకు రెప్పల్లా అరచేతికి గీతల్లా లా 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 పెదవంచుకి నవ్వుల్లా పాదాలకి పరుగుల్లా ప్రాణానికి ప్రాణంలా ఇది స్నేహం ఇది స్నేహం ఇది స్నేహం ఐస్ క్రోన్ ఐస్ క్రోన్ రెడ్ కలర్ ఐస్ క్రీమ్ పింక్ కలర్ ఐస్ క్రీమ్ ఇది స్నేహం ఇది స్నేహం పరిచేలోగా వచ్చే అడిగేలోగా ఇచ్చేయడం వెతికేలోగా తెచ్చేయడం స్నేహంలోన ఉండే గుణం నీ ఆశకి నిచ్చెనలా నీ ఊహకి నీ మాటకి అర్థంలా నేను చూపే ప్రతి పూట పండగలా ఇది స్నేహం 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 చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదగమని అర్థమందులో ఉంది ఆకుల థ్యాంక్ యూ అందరికి డిన్నర్ ఉంది, అందరు డిన్నర్ చేయాలి. బాయ్స్ 5 to 10 minutes 10 minutes హలో హలో చంద్ర గారు ఇలా ఇంకా జరుగుతుంది ఎంతవరకు అవసరం అంటే మా వాడికి చెప్తాను. ప్రోగ్రామ్ రెడీ ఉండాలి.
ఎక్కడ నుంచో గోరువంకలు కాలేజీ క్యాంపస్ లో నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ అదేంటండి మీరు పక్కనుంటే నేను గొంతు వెచ్చితే చాలు మంచి రాగమైపోతుంది. నేను లేనప్పుడు మీరు పాడుతున్నది మంచి రాగం మధ్యమావతి. ఇది మా సంబరాల్లో పాడుకునే సీతం వారి పాట. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ అందాదండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే గుండెలేని మనిషల్లే తిరుకొండ కోనల కుదిలేశాడా అగ్గిలో మారుకి ముగ్గాను पैदा हुआ हूँ
చిన్న గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే నా మీద ఫ్రెండ్ బ్యాండ్ వేస్తే చేటంటను మిస్ అయితే బిజినెస్ సిప్పు 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 అరే మావా ఎంత పెగలా అరే మావా ఎంత పెగలా బాగుంది ఇష్టపెచ్చగా నచ్చింది